యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మనం డబ్బించినంత మాత్రాన బాబాయ్ తీసుకుంటారంటావా? మనం డైరెక్ట్గా అయితే తీసుకోడు సెల్లి. ఎలా ఇయ్యాలో అలాగే ఇద్దాం. చిట్టమ్మా, బావా, ఆయన వీరనారాయణ గారే కదూ? అవును బావా. బాబాయ్ కరెపో ఆపు బావా. హలో సార్, ఏమండి? చెప్పండి, ఏం కావాలి? అది టూలెట్ అని చూసాను సార్, అద్దెకి ఇంటి కోసం వచ్చాను. అలాగా, ఇల్లేమో డబుల్ బెడ్రూము, రెంటేమో 15,000. 15,000? అంటే అంత స్తోమత లేదా? అది అది చూసావా బావా, 15,000 రూపాయలంటే ముష్టిలాగా పడేసే మా బాబాయ్ ఇప్పుడు 15,000 అని అంటున్నాడు. దీనికి కారణం నేనే బావా, నేనే. చిట్టమ్మా, ఏంటిది? ఆయన ఇప్పుడు ఉండడానికి లేక అద్దెంటి కోసం వచ్చినట్టున్నారు. మనం వెళ్ళి మాట్లాడదాం. పెళ్ళయిందా? కాలేదు సార్. ఓహో, వయసు ముదిరిపోతున్నా ఇంకా బ్యాచిలర్వే అన్నమాట. సారీ అండి, మేము ఫ్యామిలీస్కి తప్ప బ్యాచిలర్స్కి ఇల్లు అద్దెకి ఇవ్వం. సార్ సార్, నాతో పాటు మా అమ్మ కూడా ఉంటుంది సార్. వద్దు సార్, ఇవ్వమని చెప్పాం కదా, ఎందుకు విసిగిస్తారు? వెళ్ళిపోండి. సార్ 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 సార్, నేను చెప్పేది వినండి సార్. ఎలవయ్యా, వెళ్ళిపో. బాబాయ్ ఆనందపడ్డానికి నువ్వేమన్నా సంతోషంగా ఉన్నావా బాబాయ్? బంగ్లాలో ఉండే నువ్వు ఇలా అద్దెంటి కోసం వెతుకుతుంటే భరించలేకపోతున్నాను బాబాయ్. చూడమ్మా, ఈ జీవితమే శాశ్వతం కాదు. అలాంటిది మనకొచ్చే కష్టాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయనుకుంటే ఎలా చెప్పు? మొన్న బంగాళాలో బతికాను, ఈరోజు అద్దెంటి కోసం తిరుగుతున్నాను. మళ్ళీ రేపు బంగాళా కొంటానేమో. వస్తుంది బాబాయ్, ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా వస్తుంది. అయినా మీరు అద్దెంట్లో ఉండడం ఏంటి సార్? మా ఇల్లు ఉంది కదా, మీ అమ్మగారిని తీసుకొని మా ఇంటికి రండి. చక్కగా అందరం కలిసి మా ఇంట్లోనే ఉందాం. అవును బాబాయ్, అవును. అది కూడా మనీలే కదా బాబాయ్.
నాన్నమ్మని తీసుకొని వచ్చే బాబాయ్ అందరం కలిసి ఉన్నాం. కర్మ కాలిందని ధర్మం తప్పమంటావా చిట్టమ్మా? ధర్మం తప్పడం ఏంటి బాబాయ్? జమీందారింట్లో పుట్టిన వాళ్ళకి ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలీదమ్మా. ఇది ఇచ్చే చెయ్యి అంతే తప్ప పుచ్చుకునే చెయ్యి అస్సలు కాదమ్మా. అలా కాదని ఎవరి ముందైనా చెయ్యి జాపితే అది జమీందారీ ధర్మానికే విరుద్ధమమ్మా. నేను ఆ పని చేయలేను. ఎవరింటి నీడలోనూ బ్రతకలేను. కష్టమైనా నష్టమైనా నాకున్న దాంట్లోనే బతుకుతాను. నాకున్న దాంట్లోనే జీవిస్తాను. వస్తాను చిట్టమ్మా. హలో వీరనారాయణ గారు, నాన్న ఇప్పుడు ఎందుకు నాన్న మావని పిలుస్తున్నావు? వదిలే నాన్న, వెళ్దాం రా నాన్న. ఏంటి సార్ జమీందారు అయ్యుండి పాపం కూలివాళ్లాగా పొలంలో వ్యవసాయం చేసుకుని బతుకుతున్నామంట కదా? పైగా అద్దింటి కోసం తిరుగుతున్నారంట. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. సప్త సముద్రాలు ఒంటి చేత్తో ఈది ఇంటి వెనకాలన్న చెరువులో పడి చచ్చాడంట. అలా ఉంది నీ బతుకు. పెదవి దాటిన మాట ప్రాణానికిచ్చేటు. నోరదుపులో పెట్టుకో, లేదంటే ఒకప్పుడు నా నోట్లో పళ్ళుండేవి, నాలుగుండేదని చెప్పుకుని తిరగాల్సి వస్తుంది. వద్దు నాన్న, నాన్న వెళ్ళిపోతా నాన్న, ప్లీజ్ వద్దు నాన్న, నువ్వు రా నాన్న. నువ్వు ఆగరా. చింత చచ్చినా పులుపు చావలేదంటారు. ఇదేనేమో. నువ్వు ఈ రోజు ముష్టివాడిలాగా నడి రోడ్డు మీద నిలబడ్డానికి కారణం ఏంటో తెలుసా? గతంలో నువ్వు నా మీద చూపించిన అహంకారం, దురహంకారం అదే నిన్ను ఇలా నడి వీధిలో నిలబెట్టాయి. రా నాన్న. నిన్నిలాగా వీధి వీధికి, సందు సందుకి ముష్టివాడిలాగా తిరిగేలా చేశాయి. అనుభవించరా. రా నాన్న. అనుభవించు. బాబాయ్ ఆగండి సార్. బాబాయ్ వదిలేండి. ఆగండి సార్. నేను చెప్పేది వినండి నాన్న. బాబాయ్ బాబాయ్ దండం పెడతాను నాన్న. మావయ్య వదలండి ప్లీజ్ మావయ్య. మా బాబాయ్ని వదలండి. నాన్న వదిలేండి మావయ్య, మీకు దండం పెడతాను, వదిలేండి. సార్ గొడవలు వద్దు సార్, ఆగండి. మావయ్య వదలండి. బాబాయ్ వదలండి. మావయ్య ఈయన మీ సొంత బావగారే కదా. ఆయన్ని అవమానించడానికి మీకు మనసులో వచ్చింది మావయ్య. వదిలేండి వదిలేండి మావయ్య, మా బాబాయ్ వదలండి. మా బాబాయ్ చాలా మంచివాడు కాబట్టి మిమ్మల్ని ఏమీ అన్నయ్య ఆగిపోయాడు. అదే ఆయన స్థానంలో ఇంకొకరు ఉంటుంటే పరిస్థితి మరోలా ఉండేది. వదలండి. బాగమ్మా, మనిషికి మాట్లాడితే అర్థమవుతుంది, కానీ పశువుని కొడితేనే అర్థమవుతుంది. వీడితో మాట్లాడటం అనవసరం. వీరు నన్ను వదలండి. నాన్న ప్లీజ్ నాన్న, మావయ్య వదిలేండి నాన్న. మీకు దండం పెడతాను మావయ్య. మా బాబాయ్ని వదలండి. మా వీరనారాయణ బాబాయ్ వదలండి. వాగు. ఈ అమ్మాయి నీకేమవుతుంది? మాట్లాడు, ఏమవుతుంది? మా బాబాయ్ అండి. ఇప్పుడు కనుక లతే మా నాన్న చిన్న కూతురని తెలిసిందంటే ఇక ఈ జన్మలో పెళ్లి కప్పుకోరు మావయ్య. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు చెప్తుంది నిజమా? ఇతను మీ సొంత బాబాయా?
అంటే నువ్వు శంకర్నారాయణ కూతురువా? అవును. నేనెవరినో కాదు, శ్రీ 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 శంకర్ నారాయణ గారి చిన్న కూతుర్ని. మా వీరనారాయణ బాబాయ్కి స్వయాన అన్న కూతుర్ని. చి దుర్మార్గురాల! యారా, దీన్నారా నువ్వు ప్రేమించింది? దీన్నా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంది? నా కంఠంలో ప్రాణం ఉండగా దీంతో నీ పెళ్లి అసలు జరగనివ్వనరా. రైట్. ఇప్పటిదాకా తను నా అన్న కూతురని తెలీదురా. ఏ క్షణమైతే తను నా అన్న కూతురని చెప్పిందో ఆ క్షణమే తను నీ కుటుంబానికి శత్రువు అయిపోయిందిరా. నువ్వు ఆగు చిట్టమ్మా. ఏ దుర్మార్గుల నీడైతే నా బిడ్డల మీద పడకూడదు అని కోరుకున్నానో అదే కుటుంబానికి నా అన్న కూతురు కోడలిగా వెళుతుందంటే నేనెలా ఒప్పుకుంటాను? రేయ్, నువ్వు ఒప్పుకునేదేంటిరా? నేనే ఒప్పుకోను. రారా వర్మ. నాన్న ప్లీజ్ నాన్న, నాన్న ప్లీజ్ నాన్న, తనను నేను మనసారా ప్రేమించాను నాన్న. తను లేకపోతే నేను బ్రతకలేను నాన్న. నేను చావనైనా చేస్తాను కానీ తనతోనే బ్రతుకుతాను నాన్న. తన్ని నన్ను వేరు చేయదు నాన్న. రేయ్, నోరు ముయ్యరా, పనికిమాలిన వెధవ. వాళ్ళెవర్రా? మనకి బద్ధ శత్రువులురా. వీడింటి కూతుర్ని మన ఇంటి కోడలుగా తెచ్చుకున్నామంటే మన కుటుంబం సర్వనాశనం అయిపోతుందిరా. పదా నాన్న. రేయ్, నేను అదే చెప్తున్నాను రా. నా కంఠంలో ప్రాణం ఉండగా మా లతకి మీ వర్మకి పెళ్లి జరిగే ప్రసక్తే లేదు. వెళ్ళండి, పోండి. పోరా, రారా. నాన్న, నా మాట విను నాన్న. నేను చెప్పేది వినండి నాన్న. పదమ్మా. రమ్మని చెప్తున్నానా? వదిలేయండి, వదిలేయండి, ప్లీజ్ నేను చెప్పేది వినండి. మావయ్య వదిలేయండి, ప్లీజ్ మావయ్య. బాబాయ్ వదిలేయండి. ప్లీజ్ మావయ్య, సరే. నన్ను వదిలేసి పెడతాను. బాబాయ్ని వదిలేండి మావయ్య. మావయ్య మావయ్య, మావయ్య, ప్లీజ్. నువ్వు వీణ్ణి బాబాయ్ అని అంటున్నావంటే నువ్వు శంకరనారాయణ కూతురువా? మాట్లాడు. నువ్వు శంకరనారాయణ కూతురువా? కాదు. మరి నిన్ను బాబాయ్ అంటుంది, మరి నువ్వేమో సొంత కూతురులాగా ఫీల్ అయిపోతున్నావు? కొందరు పనికి మారిన వాళ్ళు చేసిన ఘనకార్యానికి నా అన్న బిడ్డలకి నేను దూరం అయిపోయాను. ఆ రోజు నుంచి ఏ ఆడపిల్ల కనపడినా నా కూతుళ్ళలాగే భావిస్తాను. వాళ్ళందరినీ నేను అలాగే ప్రేమిస్తాను. ఆ అనుబంధంతోనే ఆ అమ్మాయి నన్ను మనసారా బాబాయ్ అని పిలుస్తుంది. అంతే. అంతకు మించి తమరు అనుకున్నట్టు తను మా అన్న కూతురేం కాదు. చిట్టమ్మా, నిజం ఎక్కడ బయటపడుతుందో అని కంగారు పడ్డాను చిట్టమ్మా. ప్రస్తుతానికైతే సేఫ్. అయినా ఆ అమ్మాయి గురించి వివరాలు నీకెందుకో? ఏయ్, అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీతో ఇన్ని మాటలు మాట్లాడటమే ఎక్కువ. నాకు చేసిన ద్రోహానికి, నాకు చేసిన అవమానానికి నువ్వు అనుభవించే రోజు అతి దగ్గరలోనే ఉంది. నిన్ను నేను క్షమించినా ఆ దేవుడు క్షమించడు. ఆ దేవుడు క్షమించినా నేను నిన్ను క్షమించను.
రారా. ఛే! ఇంటి కోసం వస్తే ఈ ఎదవల మొహం చూడాల్సి వచ్చింది. నేను వెళ్తున్నాను చిట్టమ్మా. బాబాయ్ 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 అసలు నేను ఏటనుకున్నాను, ఇక్కడ ఏడు జరిగింది. చూసావా బాబా, రఘురా మావయ్య పేరు చెప్తేనే అగ్ని పర్వతంలా రగిలిపోతున్నాడు మా బాబాయ్. ఈ కుటుంబం పేరు చెప్తే రఘురా మావయ్య తాజ్ పాములాగా ఎగిరెగిరి పడుతున్నాడు. రేపు ఏదో ఒక రోజు లతే సింగ నారాయణ గారి కూతురని తెలిస్తే ఈ పెళ్లి ఒప్పుకుంటారా బాబా? అక్క, వర్మ నా సొంత బావని, నా మేనత్త కొడుకని, వీరనారాయణ బాబాయ్కి స్వయాన మేనల్లుడని నా దగ్గర ఎందుకు దాచావక్క? ఏట్లేదేమో లత, నీ పెళ్లి వర్మతో జరగాలి అంటే వీరనారాయణ బాబాయ్ ఒప్పుకుంటేనే అని నువ్వు చాలాసార్లు చెప్పావు కదా. ఒకవేళ ఈ నిజం తెలిస్తే వీరనారాయణ బాబాయ్ ఒప్పుకోడేమోనని నీ దగ్గర ఈ విషయం దాచామమ్మా, అంతే. ఖచ్చితంగా ఒప్పుకోరక్క. అందుకే నేను వర్మని అబద్ధాలతో పెళ్లి జరిపించాక రెండు కుటుంబాలు ఒప్పుకోక ఇద్దరు శాశ్వతంగా దూరమైతే ఆ తర్వాత బాధపడాల్సింది మనమే కదా బావా. అవును బావా, నిజం చెప్పేద్దాం బావా. పెద్దవాళ్ళని ఒప్పించాకే పెళ్లి చేసుకుంటాను. అది జన్మలో జరగదు లత. బావా, అవును చిట్టమ్మా, లతకి వర్మకి పెళ్లి జరగాలని నువ్వే మాత్రం కోరుకున్నా ఈ నిజాన్ని మన గుండెల్లో దాచుకోవాలి, వాళ్ళ పెళ్లి జరిపించాలి, అంతే. అంతకు మించి వేరే దారసలు లేనే లేదు చిట్టమ్మా. ఆలోచించు. సరే బావా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ముందైతే మా వేణాన్న బాబాని కలుద్దాం, పద. పద. రేయ్ దుర్గా, ఆ వీరనారాయణ గారిని చూసావా? వాడి పొలంతో పాటుగా మన పొలం కూడా తువ్వేస్తున్నాడు రా. అవునానా, గట్లు జరిపేస్తున్నాడు, హద్దులు మార్చేస్తున్నాడు. చుట్టూ ఉన్న పొలాలన్నీ
ఆక్రమించేస్తున్నాడు. వీడిని ఇలాగే వదిలేస్తే చుట్టుపక్కల ఉన్న ఎకరాలన్నీ ఆక్రమించేస్తాడు నాన్న. అవునరా, ఈ రోజుతో వాడి సంగతి అటో ఇటో తేలిపోవాలి. పదరా వెళ్దాం. పద నాన్న.